మహాకుంభాభిషేకం అంటే ఏమిటి? 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు మహాకుంభాభిషేకం చేస్తారో తెలుసుకుందామా? బెజవాడ దుర్గమ్మ ఆలయం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టానికి వేదిక కాబోతుంది. అదే మహాకుంభాభిషేకం. ఇది ప్రతి ఏటా వచ్చే పండుగ కాదు. 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన పవిత్రమైన పండుగ. ఆగమ శాస్త్రోక్తంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై మహాయజ్ఞం కన్నుల పండుగగా జరగనుంది. ఈ ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి ఒక పునర్జన్మ లాంటిది. దైవిక శక్తిని తిరిగి మేల్కొల్పి ఆలయానికి పునర్జీవం పోసే ఈ మహాయజ్ఞం కుంభాభిషేకం వేడుకల కోసం ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అయితే మహాకుంభాభిషేకం ఎందుకు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే చేస్తారో తెలుసుకుందామా? కుంభాభిషేకానికి హిందూ ధర్మంలో ఆగమ శాస్త్రాల్లో ఎంతో విశిష్టత ఉంది. దేవాలయాల్లో ప్రతిష్ఠించిన మూల విరాట్ విగ్రహాలు ఎంతో శక్తివంతమైనవి. అయితే నిత్యం జరిగే పూజలు, అభిషేకాలు, లక్షలాది మంది భక్తుల తాకిడి వల్ల కాలక్రమేణా ఆ విగ్రహాలు తమ దైవిక శక్తికి కొంతమేర కోల్పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సరిగ్గా 12 ఏళ్లకు ఒకసారి ఆ దైవిక శక్తిని, చైతన్యాన్ని తిరిగి విగ్రహాల్లో నింపే పవిత్ర ప్రక్రియే ఈ మహాకుంభాభిషేకం. మన శరీరానికి ధ్యానం ఎంత అవసరమో ప్రాణశక్తిని నిలపడానికి ఆలయానికి ఈ కర్తృ అంత్రే ప్రాణదారం అని పండితులు వివరిస్తున్నారు. ఇదండి మహాకుంభాభిషేకం విశిష్టత. తెలుసుకున్నారు కదా? వీడియో నచ్చితే లైక్ చేసి తెలియని వారికి షేర్ చేయండి. ప్లీజ్ డూ